రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము లోకములో నుండి రక్షింపబడడానికి దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడని గ్రహించుదుముగాక. లోకములో నుండి, పాపములో నుండి, ఆయా జాతులలో నుండి, ఆయా వంశావళులలో నుండి, ఆయా కుటుంబాలలో నుండి మనము రక్షింపబడ్డాము అంటే ఇది మన వలన కలిగినది కాదు, దేవుని యొక్క ఏర్పాటు. ఏ ఒక్కరూ నశించిపోకూడదు, అందరూ రక్షణ పొంది నిత్య జీవములో ప్రవేశించాలి అనున్నదే దేవుని యొక్క ఆది సంకల్పమై ఉన్నది. కనుక ఆ సంకల్పములోని మనము చేర్చబడటం, లోబడటం, దేవుని ఏర్పాటుకి మనము తలవంచటం నిజముగా ధన్యులము. ఇంతకన్నా గొప్ప భాగ్యం భూమి మీద మరికేది లేదని చెప్పాలి. దేవుని యొక్క ఏర్పాటులో ఉండడం అందరికీ అర్థమైన దానిని గ్రహించి లోబడేవారు కొందరే. రక్షింపబడ్డావా, నీవు ధన్యుడవు, దేవునికి లోబడ్డావు. ఆ ఏర్పాటులో అంతము వరకు నిలిచి ఉండటానికి, ఆ కృపను పొందుకొని నిత్య జీవములో ప్రవేశించే వరకు రక్షణను కాపాడుకోవటానికి సిద్ధపడుదువుగాక. ఇంకా రక్షణ లేకుండా నీ కుటుంబంలో ఇంకా ఎవరైనా ఉంటే, ఈ మాటలు వింటున్న వారు ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారి పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి విడుదల పొంది రక్షింపబడవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. ఇంకా రక్షణ లేకుండా ఉంటే నిశ్చయముగా ఈ మాటలు వింటుండగానే దేవుని యొక్క ఏర్పాటులోనికి వచ్చి ఆయనకు లోబడి గొప్ప ప్రతిఫలముగా ఇహమందును పరమందును గొప్ప సంతోష సమాధానములు నెమ్మదిని కలిగి ఉందుముగాక. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఆది నుండి మమ్ములను మీ కొరకు ఏర్పరచుకున్నారని, ఈ రక్షణ మా వలన కలిగినది కాదు, కేవలం మీ కృప వలన మేము పొందుకున్నామని, మీ ఏర్పాటును గ్రహించడానికి మా మనోనేత్రాలను వెలిగించారని మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మీ రక్షణ భాగ్యాన్ని, ఇటు నిత్య జీవాన్ని గ్రహించక ఇంకా ఎందరైతే ఉన్నారో ఆ బిడ్డలందరూ కూడా మారు మనసు పొందుదురుగాక, మీ ఏర్పాటులోనికి వచ్చుదురుగాక, మీ మాటకు లోబడుదురుగాక. అవునయ్యా, మీకు లోబడక వ్యతిరేకంగా భూమి మీద మేము సాధించేది, సంపాదించేది ఏమీ లేదని గ్రహించాలి ప్రభువా. యేసుక్రీస్తునందే పాప క్షమాపణ కలుగుతుందని, అట్టి రక్షణ భాగ్యము నాకు కావాలి అని నీ పిల్లలు కోరుకుందురుగాక. మీ కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ తమ తమ వారి నిమిత్తం ఎందరైతే ప్రార్థిస్తున్నారో, వారి రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారో వారి ప్రార్థనలు ఫలించునుగాక. వారి కుటుంబాలన్నీ కూడా మీలోనికి వచ్చునుగాక. నోవాహు కుటుంబమంతయు ఓడలో ప్రవేశించి లోకమునకు కలిగే శ్రమ జలప్రళయము నుండి ఏ రీతిగా తప్పించబడ్డారు, అవునయ్యా, నీ పిల్లలు కూడా రక్షణ అనే ఓడలో ప్రవేశించి ఈ లోకముతో పాటు శ్రమయు తీర్పుయు పొందక మీ కృపలో కాపాడబడినట్లుగా సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడైయుండునుగాక. మీ ప్రతి అవసరత నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.